నర్మదతో రామరాజు మీద ఒట్టు వేయించి శ్రీవల్లి నిజ స్వరూపం బయట పెట్టించిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీకు ఈ సీరియల్లో ఎవరి నటన నచ్చితే వాళ్ళ పేరుని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా చందు చాలా బాధపడతాడు. ఎందుకంటే వల్లిని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో నమ్మాడు. వల్లి ఏం చెప్పినా కానీ తూచ తప్పకుండా ఏదైనా చేసే చందు వల్లి తనను మోసం చేసిందని తట్టుకోలేకపోతాడు. ఇంకా విపరీతంగా తాగి ఇంటికి వచ్చి నిజం చెప్పేయాలి వల్లి గురించి అనుకున్న సమయంలో ఇంకా నర్మద ప్రేమ ఆపేయడంతో రామరాజు వాడిని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టరా అని చెప్పనేసరికి, బాగుంది నాన్న, చాలా బాగుంది, మీకు మీ పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం కదా అంటూ సాగర్ మొదలు పెడతాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు సాగర్ అంటూ నర్మద అడిగేసరికి, నీకేం తెలుసు నర్మద, అదే తప్పు నేను చేసుంటే, అదే నేను తాగి వచ్చుంటే మా నాన్న ఇలాగే సాగర్ని లోపలికి తీసుకువెళ్ళండి అని అనేవాడా? అస్సలు అనేవాడు కాదు నర్మద అంటూ సాగర్ తన బాధను చెప్తాడు. ఒరే నడిపోడా, ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తుందా? ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? అసలే చందు తాగేసి వచ్చాడు, బాధపడుతున్నాడు, నువ్వెందుకురా ఇప్పుడు ఇలా కలగ చేసుకుంటున్నావు అంటూ తిరుపతి మాట్లాడేసరికి, నీకు తెలియదు మామ, నా మనసులో ఎంత బాధ ఉందో నీకు తెలియదు. నిజమే, నేను ఉద్యోగాన్ని కొనుక్కున్నాను, ఎందుకంటే ఉద్యోగాన్ని నేను సాధించలేకపోయాను, అందుకే కొనుక్కుని నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటున్నాను కదా. తన పెద్ద కొడుకు ఏం చేసినా కానీ కరెక్టే చేస్తాడని ఈయన గారు నమ్ముతారు. అందుకని ఈరోజు పెద్ద కొడుకు తాగేసి వచ్చినా సైలెంట్గా లోపలికి పంపించేస్తున్నారు. అదే నన్నైతే 32 పళ్ళు లాక్కొట్టి గేట్ అవతలకు తోసేసేవారు. అదేంటి, తన కడుపును పుట్టిన వాళ్ళమే కదా, ఒకరినొకలాగా చూస్తారా? తన కొడుకు మొన్నటి వరకు జాబే చేశాడు, ఇప్పుడైతే రైస్ మిల్లు చూసుకుంటున్నాడు. నేను చదువు అయిపోయిన తర్వాత రైస్ మిల్లే కదా చూసుకునేవాడిని. నాకు మాత్రం అనిపించదా జాబ్ చేయాలని? నాకు మాత్రం ఈయన దగ్గర బానిసత్వంగా ఉండాలని అనిపిస్తుందా? నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నాకు ఒక్క 100 రూపాయలు కావాలన్నా కానీ ఈయన గారి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడుక్కోవాలి. నా భార్యను బయటికి తీసుకువెళ్ళాలనుకున్నా తన చేతే బిల్లు కట్టించాలి. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. నేను ఏం అడగాలన్నా కానీ ఆయన గారిని భయపడుతూ అడగాలి. నేను ఆయన దగ్గర పని చేస్తున్నట్టు ఒక పనివాడిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకే నేను ఆయన దగ్గర పనివాడిగా ఉండకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే ఉద్యోగాన్ని కొనుక్కునైనా సరే ఉద్యోగం చెయ్యాలి అనుకున్నాను మామ అంటూ ఇంకా సాగర్ తన బాధను చెప్పేసేసరికి సాగర్, ఇప్పుడు కాదు, మాట్లాడే పద్ధతి ఇప్పుడు కాదు, మాట్లాడవలసిన సమయం ఇది కాదు సాగర్, అర్థం చేసుకో, తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు కాదు. చందుబాబు గారు తాగేసి ఉన్నారు, బాధలో ఉన్నారు, అర్థం చేసుకో అనగానే, ఏంటి నర్మదా, నేనే అందరినీ అర్థం చేసుకోవాలా? నన్నెవరో అర్థం చేసుకోరా? నేను ఇంట్లో ఉండడమే ఆయనకి ఇష్టం లేదు, ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతానా ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ ధీరజు ప్రేమ వచ్చి బ్రతిమాలడం వల్లే నేను ఇంట్లో అడుగు పెట్టేనే తప్ప నన్ను ఇంట్లో ఒక మనిషిగా కూడా చూడట్లేదు ఆయన. అలాంటిటప్పుడు నేను ఇంట్లో ఎందుకు ఉండాలి అంటూ సాగర్ మాట్లాడేసరికి, సాగర్, నువ్వు అసలు ఏం మాట్లాడడానికి వీల్లేదు, దయచేసి లోపలికి వెళ్ళు అనగానే, ఏంటి నర్మదా, నాకు మాట్లాడే అవకాశం కూడా లేదా అనగానే, ప్లీజ్ సాగర్, దయచేసి వదిలే, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ సాగర్ని కాస్త చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా, ఒరే చందుని తీసుకుని లోపలికి పదరా చిన్నోడా అని చెప్పి ఇంకా తిరుపతి కూడా వెళ్ళిపోయేసరికి రామరాజు బయట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. నా కొడుకులు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఇలా ఎందుకు బాధపడుతున్నారు అంటూ బాధపడేసరికి ఈలోపు ప్రేమ నర్మద ఇద్దరూ బయటకు వస్తారు. ఏంటి మావయ్య, సాగర్ అన్న దాని గురించి బాధపడుతున్నారా అని చెప్పి ఇంకా నర్మద అడిగేసరికి, నేనెందుకు బాధపడతాను, నేను మనిషినైతేనే కదా అంటూ రామరాజు అంటాడు. అది కాదు మావయ్య, సాగర్ బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా, మీరు ఎంతసేపు ఒక సైడే ఆలోచిస్తున్నారు, సాగర్ సైడ్ కూడా ఆలోచించండి మావయ్య.
మీకు మీ కొడుకులు ఎంత ముఖ్యమో మీ కొడుకులకి మీరు అంతే ముఖ్యం. వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. వాళ్ళ ప్రేమ మీకు కావాలి అనిపిస్తుంది. మీ ప్రేమ కూడా వాళ్ళకి కావాలనిపిస్తుంది మావయ్య. చిన్నప్పటి నుంచి మీరు ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకి నచ్చిన పెళ్ళిళ్ళు చేసుకున్నారని మీకు కోపం ఉండొచ్చు. కానీ మేము ఇంటి పరువుని నిలబెట్టే కోడళ్ళమే తప్ప ఇంటి పరువును తీసే కోడళ్ళం కాదు మామయ్య. మీరు మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి. సాగర్ బాధను కూడా అర్థం చేసుకోండి. సాగర్ మాట్లాడిందో దాంట్లో తప్పు లేదు మామయ్య. అదే తప్పని తాగి సాగర్ వచ్చుంటే మీరు ఇలాగే కూల్గా లోపలికి తీసుకువెళ్ళు అని అనేవారా? ఒక్కసారి ఆలోచించండి మావయ్య. సాగర్ బాధను కూడా ఆలోచించండి అని చెప్పనేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఏంటక్క ఏంటి పరిస్థితి? చందు బావగారికి ఏమైపోతారు? ఇలానే ఉంటే ఆ వల్లి అక్క గురించి నిజాన్ని బయట పెడతారు. వల్లి అక్క తప్పులు చేసింది అన్న విషయం మామయ్య గారికి తెలియచేయాలి. మామయ్య గారు తట్టుకోలేరు, కానీ తెలియచేయాలి. లేదంటే బావగారు రోజు ఇలా తాగి వస్తే ఆయన ఆరోగ్యం చెడిపోతుంది. అలా ఎప్పటికీ జరగకూడదు. మన ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా ఎలాంటి తాగుడికి బానిస కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మామయ్య గారు సంతోషపడతారు. మామయ్య గారికి ఎవరూ లేకుండానే గొప్ప స్థాయికి వచ్చారు. అలాంటి మామయ్య ఖచ్చితంగా కొడుకుల రూపంలోనే ఆయన బలహీనతను చూసుకుంటున్నారు. అర్థం చేసుకుందామక్క. ఏదో రకంగా వల్లి అక్క గురించి చెప్పకుండా వల్లి అక్క చేసిన తప్పుల్ని దాచిపెట్టి మనం వల్లి అక్కని తీసుకొద్దామక్క అని చెప్పి ఇంకా ప్రేమ నర్మద మాట్లాడుకోవడం కాస్త సాగర్ వింటాడు. ఏంటి, వల్లి వదిన తప్పు చేసిందా? చందు అన్నయ్య అందుకే తాగేసి వచ్చాడా? వల్లి వదిన ఏం తప్పు చేసింది? చందు అన్నయ్య ఏం చెప్పాలనుకున్నాడు? ఇదేంటో తెలుసుకోవాలి. నాన్నను ఎవరు మోసం చేసినా నేను తట్టుకోలేను. ఏదో జరుగుతుంది. ఈ విషయం నర్మదకు తెలుసు. అందుకే సడన్గా శ్రీరామనవమి రోజున వల్లి వదిన్ని తీసుకుని చందు అన్నయ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళి మరీ దిగబెట్టేసి వచ్చాడు అంటే ఏదో జరుగుతుంది. నర్మదని అడిగినా చెప్పదు. చెప్తాను, రేపు ఉదయం చెప్తాను. రామరాజు గారు చేసిన తప్పేంటో తెలియచేయాలి. మేము ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చాము అని చెప్పి నాన్న ఎప్పటికీ మమ్మల్ని తప్పుడు మనిషిగానే చూస్తున్నాడు. మరి ఆయన ఏరుకోరు తీసుకొచ్చిన కోడలు ఎలాంటిదో నాన్నకు తెలియచేయాలి. అప్పుడే మేము తప్పు చేయలేదు, నాన్నే తన కోడలి నించుకునే విషయంలో తప్పు చేశాడు అన్న విషయం నాన్నకు తెలియాలి అన్న ఉద్దేశంతో సాగర్ ఇంకా పడుకుంటాడు. పడుకునేసరికి ఏంటి అప్పుడే పడుకున్నాడు సాగర్ అనుకుంటూ నర్మద వస్తుంది. ఏంటి నర్మద, ఏంటి బయట ప్రేమతో డిస్కషను అని చెప్పి అనగానే ఏమీ లేదు సాగర్, ఏమీ లేదు అనగానే నువ్వు ఏమైనా ఉంటే మాత్రం నాకు చెప్తావా ఏంటి? నేను నీ భర్తనన్న గౌరవం ఏమన్నా నీకు నా మీద ఉందా ఏంటి అంటూ సాగర్ అనేసరికి అదేంటి సాగర్ అలా మాట్లాడుతున్నావా అంటూ నర్మద అంటుంది. మరి ఏం మాట్లాడాలి? నువ్వు ప్రేమ అరగంట నుంచి మాట్లాడుకుంటున్నారు. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. లోపలికి వచ్చాక ఏమీ లేదు అంటున్నావు. అసలు నాకు ఏదైనా చెప్పే ఉద్దేశం ఉందా? నాకేం చెప్పకూడదు అనుకుంటున్నావు కదా. నేను నీ దృష్టిలో భర్తనేనా? అంటే ఇన్ని రోజులు చేతకాని వాడిలా రైస్ మిల్లో పనిచేశాను, ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాను అన్న ఉద్దేశమే కదా నీ మనసులో ఉంది. భర్తగా నా మీద నీకు ఎలాంటి గౌరవం లేదు కదా అంటూ సాగర్ మాట్లాడేసరికి ఎందుకు సాగర్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు అలా మాట్లాడి నిన్ను నువ్వు ఎందుకు దిగజార్చుకుంటున్నావు? నువ్వు నా దృష్టిలో ఎప్పుడూ గొప్పగానే ఉంటావు, కానీ ఇప్పుడు ఉద్యోగం చేయడం కంటే రైస్ మిల్లో పనిచేసినప్పుడు కూడా నిన్ను గొప్పగానే అనుకున్నాను. ఉద్యోగం కొనుక్కున్నావు అని ఒకే ఒక్క కారణం చేత బాధపడుతున్నానే తప్ప వేరేదేది కాదు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు పదే పదే ఇదే అర్థం చేసుకుని ఇలానే ఉంటావు? ఒక్కసారి ఆలోచించు సాగర్. ప్రతిసారి కూడా గొడవలు పడాలి, అలా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కాదు. ఒక్కసారి అర్థం చేసుకో. ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళకి లోకు కాకూడదు అని చెప్పి ఇంకా నర్మద చెప్పేసరికి నేను లోకువైపోయాను. నీకు, మా నాన్నకు, ఇంట్లో వాళ్ళందరికీ లోకువైపోయాను. ఈరోజు తాగొచ్చినాడు కూడా నన్ను ముట్టుకోవద్దురా, నువ్వు నాన్న మాటను కాదని నువ్వు నాన్నను మోసం చేసావంటూ వాడు అంతా తాగుతున్నా కానీ నన్నే తప్పు పట్టాడు. నేనే తప్పుడు వ్యక్తిలా ఉన్నాను కదా.
చెప్తాను, ఎవరు తప్పు చేశారో ఎవరు ఏం చేశారో రేపొద్దుడు తెలుస్తాను అని చెప్పి సాగర్ పడుకుంటాడు. ఏంటి సాగర్ ఇలా అంటున్నాడు, రేపు ఉదయం తేలుస్తాను అని ఎందుకు చెప్తున్నాడు, ఏం జరిగింది, ఏం విన్నాడు, దేని గురించి తెలుస్తానంటున్నాడు అని సాగర్ అని పిలిచినా నాకు నిద్ర వస్తుంది నర్మదా. ఉద్యోగం కొనుక్కున్నా కానీ వెళ్ళి చెయ్యాలి కదా, తప్పదు కదా, నేను ఉద్యోగం కొనుక్కున్నాను, ఉద్యోగం కూడా చెయ్యాలి అని చెప్పి ఇంకా సాగర్ కాస్త పడుకునేసరికి నర్మద పడుకుంటుంది. చందు అయితే నన్ను మోసం చేసావు వల్లి, నన్ను మోసం చేశావు, నిన్ను మాత్రం వదిలిపెట్టను వల్లి, ఎప్పుడూ తాగని నేను తాగి రావాల్సి వచ్చింది, ఎప్పుడో పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నా లైఫ్లోంచి దూరం చేసుకున్నందుకు తాగాను, ఇప్పుడు మళ్ళీ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాననే బాధతో తాగుతున్నాను, నాకు తాగుడు అలవాటయ్యిందే అమ్మాయిల వల్ల, నేను ఎవరిని నమ్మను, ఒకసారి ప్రేమించిన అమ్మాయిని నమ్మి మోసపోయాను, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని నమ్మి మోసపోతున్నాను అంటూ ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు. ఇంకా చందు అయితే ఇంకా అలా ఎప్పటికో నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే నర్మద లేచి మామయ్య గారు కాఫీ అనేసరికి నాకేం వద్దమ్మా అనగాని, అదేంటి మామయ్య గారు అలా అంటారు అనగాని, ఏం వద్దనేసరికి తీసుకోండి మామయ్య గారు అంటూ ఇవ్వడంతో ఇంకా కాఫీ ఇచ్చి అలా నిలబడుతుంది. ఈలోపు సాగర్ రాని వస్తాడు. నాన్న నేను మీతో మాట్లాడాలి అనేసరికి, నాతో ఏం మాట్లాడాలి, అయినా నువ్వు నాతో మాట్లాడడం మానేసావు కదా, నీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా, ఇంకా నాతో నీకేం పనుందిరా, వెళ్ళు నువ్వు కొనుక్కున్న ఉద్యోగం చేసుకో అనగానే, నేను మాట్లాడేది నా గురించి కాదు నాన్న, నువ్వు ఎంతగానో ఏరుకోరి ఇంటికి తీసుకొచ్చిన వల్లి వదిన గురించి అని చెప్పనేసరికి, వల్లి గురించి నువ్వేంట్రా మాట్లాడేది, తను నీ అన్న భార్య అన్న విషయం మర్చిపోయావా, తన గురించి నువ్వేం మాట్లాడతావు, తన గురించి నువ్వు మాట్లాడవలసింది ఏముంది అనగానే, ఉంది నాన్న, అదేంటో అనేది నాకు కూడా క్లారిటీ లేదు, ఇప్పుడు ఎవరు చెప్పాలో ఎవరు చెప్తారో వాళ్ళే నిజాన్ని బయట పెడతారు, అన్ని నిజాలు నీకు తెలుస్తాయి నాన్న, ఒక్కసారి మీరు లేచి నిలబడితే అన్ని విషయాలు నేను చెప్పేస్తాను కదా అంటూ చెప్పేసేసరికి, సాగర్ ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్పించడం ఏంటి, వల్లి అక్క గురించి నీకేం తెలుసు అని చెప్పి ఇంకా నర్మద సాగర్ని అడిగేసరికి, నాకేం తెలీదు నర్మదా, తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను కదా, వాళ్ళ నోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తాను, నువ్వేం కంగారు పడకు నర్మదా, ఏంటో అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటూ చెప్పేసేసరికి, ఏం బయటకు వస్తాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా, అన్నీ అర్థమవుతున్నాయి నాకు, నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉంటావా. నర్మద్ ఇంకా అలా సైలెంట్గా ఉండేసరికి ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చేసరికి, ఏమైంది నర్మదక్క అనగానే, రా ప్రేమ, నువ్వు వచ్చావా, రారా, నువ్వు ధీరజు ఎక్కడా, తిరుపతి మామ ఎక్కడా, తిరుపతి మామ చందు అన్న, అదే నన్ను ముట్టుకోవద్దని నాకంటే ముందు పుట్టినోడు అన్నాడు కదా అతను, అందరూ రావాలి అనేసరికి ఈ లోపు అందరూ కూడా వస్తారు. వచ్చేసరికి లేచి నిలబడితే బాగుంటుంది నాన్న అనేసరికి, ఏంట్రా లేచి నిలబడేదేంటి అంటూ ఇంకా తాగుతున్న టీని పక్కన పెట్టి లేచి నిలబడతాడు. నిలబడడంతో నర్మద చేతిని తీసుకుని వెంటనే రామరాజు నెత్తి మీద వేసి, వల్లి వదిన గురించి నీకు ఏం తెలుసు, వల్లి వదిన ఎంత సడన్గా ఎందుకు పుట్టింటికి వెళ్ళిపోయింది, చందు అన్నయ్య ఎందుకు తాగొచ్చాడు, నువ్వు గనక ఇప్పుడు నేను అడిగిన 3 ప్రశ్నల్లో ఏ ప్రశ్నకు అబద్ధం చెప్పినా నీకు నాన్న మీద గౌరవం లేనట్టే, నాన్న మీద నీకు భక్తి లేనట్టే, నాన్నకు గౌరవం ఇవ్వనట్టే, చెప్పు నర్మదా, ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా అసలు వల్లి వదిన గురించి నీకు ఏం తెలుసు, మా చందు అన్న తాగడానికి కారణం ఏంటి, నువ్వు గనక అబద్ధం చెప్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అనేసరికి, ఇంకా చెప్పకు తప్పదక్క, చెప్పేయడమే మంచిది, మామయ్య అంటే మనకు చాలా గౌరవం, అలాంటి మామయ్య మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేము, మనకు అబద్ధం చెప్పడం చేత కాదు, చెప్పేయక్క, ఈరోజు కాకపోతే రేపైనా నిజాన్ని బయట పెట్టాల్సిందే కదా అంటూ ఇంకా ప్రేమ చెప్పేసేసరికి, చెప్పు నర్మదా, నేనే నిన్ను చెప్పొద్దు అని నా మీద ఒట్టేయించుకున్నాను కదా, ఇప్పుడు నేనే అంటున్నాను, చెప్పు, మా నాన్న మీద ఒట్టేసి అబద్ధం చెప్పొద్దు, నువ్వు నా గురించి ఆలోచించొద్దు,
నేను వల్లి గురించి ఎక్కువ రోజులు నిజాన్ని నా మనసులో దాచుకోలేను. ఎందుకంటే వల్లి నాకు చేసిన మోసం అస్సలు తట్టుకోలేనిది అంటూ మాట్లాడేసరికి, అది కాదు బావగారు అనగానే, చెప్పేమని నేనే చెప్తున్నాను కదా నర్మదా అంటూ ఇంకా చందు అంటాడు. అనేసరికి ఒక్కోసారి మీరంతా ఆపుతారా? ఏంటి నర్మదా, ఏంటి వల్లి గురించి నువ్వెందుకు నా తల మీద ఒట్టు వేసి నిజాన్ని చెప్పడానికి ఆలోచిస్తున్నావు? చందు కూడా ఎందుకు వల్లి గురించి చెప్పమంటున్నాడు? ఇటు సాగర్ అంటున్నాడు, అటు ప్రేమ అంటుంది. వీళ్ళంతా వల్లి గురించి ఏం చెప్పమంటున్నారు? అసలు వల్లి గురించి నీకేం తెలుసు అనగానే, వల్లి అక్క మీ అందరినీ మోసం చేసింది మామయ్య గారు. మీ అందరినీ కాదు, మనందరినీ మోసం చేసింది. మీరంతా అనుకుంటున్నట్టు వల్లి అక్క చదివింది ఎంఏ ఇంగ్లీష్ కాదు, 9వ తరగతి వరకు మాత్రమే చదివింది. 9వ తరగతి వరకు చదివే ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్స్, డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెచ్చుకుని ఉద్యోగం చేయమనడంతో ఆ విషయాన్ని దాచిపెట్టి స్కూల్లో జాయిన్ అయింది. ఆ విషయం చందుబాబుకు తెలిసింది. అదే కాదు, అమూల్య విషయంలో కుట్రలు చేసింది వల్లియే. ఎందుకంటే అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపి వాళ్ళిద్దరినీ కలపాలి అన్న ఉద్దేశం చేసింది వల్లి అక్కే. అంతేకాదు మామయ్య, పెళ్లి జరుగుతుందనగా ముందు రోజు రాత్రి అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది కూడా వల్లి అక్కే. మీరంతా అనుకుంటున్నట్టు వల్లి అక్క వాళ్ళు కోటీశ్వర్లు కాదు. వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్మేవాడు. పెళ్లికి ముందు నుంచి చేసే వృత్తి అదే. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా అదే వృత్తి చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. ఎప్పుడైతే స్వయంవరం ఏర్పాటు చేశారో అద్దె నగలు, అద్దె బట్టలు వేసుకుని స్వయంవరానికి వచ్చి అందులో మన కుటుంబాన్ని చూసి కావాలనే ట్రాప్ చేసి, అంటే వాళ్ళు చెప్పే అబద్ధాలతో మోసాలతో మనల్ని మోసం చేశారు. అంతేకాదు మావయ్య, పెళ్లికి ముందే సాగర్ బావ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని సాగర్ బావ ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోయేసరికి ఎంతో స్ట్రగుల్ అనుభవించారు. అప్పుడు ఆ డబ్బుల విషయంలోనే చాలాసార్లు ధీరజ్ సహాయం చేశాడు. సాగర్ బావ చాలా మదన పడ్డాడు అని చెప్పి ఇంకా నర్మద చెప్పేసరికి, అంతేకాదు మావయ్య, నా నగలు దొంగతనం చేసింది ఎవరో కాదు, వల్లి అక్కే. పాపం తిరుపతి బాబాయే తను చేశానని ఒప్పుకోమని వల్లి అక్క అడగడం వల్లే ఆ రోజు మీరు కొట్టి తిట్టి తిరుపతి బాబాయిని మీరు ఇంట్లోంచి బయటకు గెంటేశారు. అసలు అదంతా చేసింది వల్లి అక్కే నగలు దాచిపెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు కాదు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ గిల్ట్ నగలే. ఎక్కడ నగలు బయట పడిపోతాయి అన్న ఉద్దేశంతోనే ఆ చెంబులో పెట్టి, అందులో పెట్టి, ఇందులో పెట్టి మనల్ని మోసం చేసుకుంటూ వచ్చారు. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటంటే నన్ను, నర్మదక్కను ఇంట్లోంచి బయటకు గెంటేసి తను మాత్రమే ఇంట్లో ఒక్కతే కోడలుగా ఇంటి పెత్తనం, అటు రైస్ మిల్లు పెత్తనం వాళ్ళు మాత్రమే చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మేము ఏం చేసినా దాన్ని తప్పుగా మీకు ముందు చూపించి, నేను డ్యాన్స్ స్కూల్ పెట్టినా ఆ విషయం వల్లి అక్క మీకు తెలిసేటట్టు చేసింది. సాగర్ బాబు గారు ఉద్యోగం కొనుక్కున్న విషయం కూడా వల్లి అక్క వాళ్ళే బయట పెట్టారు. ధీరజ్ చేసిన ప్రతి పని, అంటే ఏ టు జెడ్ ఏం చేసినా కానీ మేం చేసిన ప్రతి చిన్న తప్పుని మీకు భూతద్దంలో చూపించింది. తను చేసిన తప్పులన్నీ దాచిపెట్టింది. ఈ విషయాలన్నీ మాకు ఎప్పుడో తెలుసు మావయ్య. ఆ రోజు సింహాద్రి బాబాయ్, మీ రైస్ మిల్లో పనిచేసే సింహాద్రి తప్పు చేశాడు కదా, ఆ రోజే నిజాన్ని బయట పెట్టాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే సింహాద్రి 5 లక్షల విషయంలో మిమ్మల్ని మోసం చేస్తేనే మీరు కుప్పకూలిపోయారు. అలా కుప్పకూలిపోవడంతో మాకు భయం వేసింది. ఎవడో బయటవాడు మిమ్మల్ని మోసం చేస్తేనే మీరు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అతన్ని మీరు నమ్మారు కాబట్టి. అలాంటిది ఇంటి కోడలు తప్పు చేసింది, మోసం చేస్తుంది అని మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరన్న ఒకే ఒక్క కారణం చేతే మేము ఎన్ని రోజులు ఈ విషయాలన్నీ దాచిపెట్టాము. వల్లి అక్కలో మార్పు వస్తుంది అనుకున్నాము. తనలో ఎప్పటికీ మార్పు రాలేదు. చివరికి అమూల్య విషయంలో కూడా ఇంత పెద్ద కుట్ర ఎందుకు చేసిందో అర్థం కాలేదు మావయ్య. అసలు అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించడానికి అసలు కాదేంటో తెలీదు. అసలు తన మనసులో ఏముందో, ఎందుకు ఇదంతా చేసిందో తెలీదు.
తన వల్లే అమూల్య జీవితం నాశనం అయిపోయింది. ఆ విషయం తెలియడంతోటే చందు బావ వల్లి అక్కని తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింటి దగ్గర వదిలేసి వాళ్ళమ్మకు దెబ్బ తగిలిందని మీకు అబద్ధం చెప్పారు. ఆ బాధను తట్టుకోలేకే రాత్రి చందు బావ తాగాడు. లేదంటే చందు బావ తాగే మనిషి కాదు. వల్లి అక్క చేసిన తప్పు తట్టుకోలేకపోయాడు చందు బావ అంటూ ఇంకా ప్రేమ నర్మద చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా చందు వంక చూస్తారు. చందు బాధపడుతూ ఉండేసరికి ఎంత బాధను నీ మనసులో దాచుకున్నావా అన్నయ్య, తప్పు అయిపోయింది, క్షమించన్నయ్య, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. రాత్రి నాన్న నిన్ను లోపలికి తీసుకువెళ్ళమని అని చెప్పేసరికి బాధను తట్టుకోలేక చెప్పాను. కానీ నువ్వు నీ భార్య చేతిలో మోసపోయావు అన్న విషయం తెలియలేదన్నయ్య అంటూ ఇంకా చందు ధీరజ్ ఇద్దరు కూడా సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా చందును పట్టుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇంకా రామరాజు కూర్చున్నవాడు కాస్త ఆ కుర్చీలో కుప్పకూలిపోయేసరికి అందరూ కూడా రామరాజు కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. నాన్న మీరు ఈ విషయాలన్నీ తట్టుకోలేరని నాన్న చెప్పలేదు. మీరు ఇవన్నీ తట్టుకోలేరని మామయ్య ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టాను. ఇప్పుడు సాగర్ మీ మీద ఒట్టు వేయించి నిజాలు చెప్పమంటే తగని తప్పని పరిస్థితిలో నిజాలని బయట పెట్టానే తప్ప మీ ఆరోగ్యం గురించి నాకు తెలుసు మామయ్య. మీరు తట్టుకోలేరన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేకపోయాను. నన్ను క్షమించండి మామయ్య అనగానే, తప్పు తను చేస్తే నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? ఇంటి పరువుని ఇంటి పెద్ద మనసుని అర్థం చేసుకున్నారు కాబట్టే కదా తనలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. నిజంగా వల్లి అక్క మంచిదే మావయ్య. తన తల్లి చెప్పుడు మాటలకే తను అలా మారింది. ఎన్నోసార్లు చెప్పాము, మీ అమ్మ నీ కాపురం గురించి ఆలోచించకుండా తను చెప్పినవన్నీ నువ్వు చేస్తున్నావు. రేపన్నా రోజున ఇంట్లో తెలిస్తే చాలా ప్రాబ్లం వస్తుందక్క. నీ జీవితం ఏమైపోతుంది, నీ కాపురం ఏమైపోతుంది. పాపం చందు బావగారు చాలా అమాయకులు, నిన్ను ఎంతగానో నమ్మారు. అలాంటి బావగారిని నువ్వు మోసం చెయ్యొద్దు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం మామయ్య. అయినా సరే వల్లి అక్క తన పద్ధతిని మార్చుకోలేదు, తను అలాగే ఉంది అంటూ ఇంకా చెప్పేసేసరికి ఇంకా రామరాజు చాలా కుమిలిపోతాడు. నాన్న చందు అంటూ దగ్గరికి పిలిచేసరికి, నన్ను క్షమించండి నాన్న అనగానే, నువ్వు కాదురా క్షమించాల్సింది, నన్ను నువ్వు క్షమించాలి అంటూ ఇంకా రామరాజు అనగానే, మీరేం తప్పు చేశారు నాన్న అంటూ చందు అంటాడు. అనేసరికి, అలాంటి భార్యని తీసుకొచ్చి నీకు కట్టపెట్టడం నేను చేసిన తప్పే కదా. చిన్నవాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్యలు మంచి వాళ్ళు కాదు, పుట్టింటిని అందరినీ మోసం చేసి ప్రేమించి ఇంట్లో అడుగు పెట్టారు అని చెప్పి వాళ్ళని నేను తప్పు పట్టాను. నిజానికి వాళ్ళు ప్రేమించి తీసుకొచ్చిన అమ్మాయిలే నా కుటుంబ గౌరవాన్ని, నా పరువుని, నా ప్రతిష్టని కాపాడుతున్నారు. ఏరు కోరి నీకు ఇంటికి తీసుకొచ్చిన నీ భార్య మాత్రం మన పరువును తీస్తూ నా చిన్న కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అలాంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా రామరాజు అయితే చాలా కోపంగా అనేసరికి, మీరు అలా అనుకోవద్దు మామయ్య అని చెప్పాను. కానీ లేదమ్మా, మీ విషయాల్లో చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించండి అమ్మా అంటూ రామరాజు రెండు చేతులు జోడించేసరికి, మామయ్య మీరు తండ్రి లాంటి వారు, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ నర్మద, ప్రేమ ఇద్దరు కూడా రామరాజుని కాళ్ళ మీద అలా పడేసరికి ఇంకా రామరాజు అయితే వాళ్ళిద్దరి తల మీద నిమురుతూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు వల్లి విషయంలో? మరి చందుక బాధను ఎలా తప్పిస్తాడు? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.